హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ పీవీసీ మున్నాని. ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎర్టిగా అయితే తీసుకురావడం జరిగింది. ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా. నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి. నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ మమతా హాస్పిటల్ రోడ్లో శ్రీ సివి రామన్ కాలేజ్ ఎదురుగా ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉంది. ప్రస్తుతానికి ఈ రోజు నేను తెలంగాణలో అయితే ఉన్నానండి. కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచలో, అంటే మా ఊర్లో అయితే ఉండటం అయితే జరిగిందండి. ఈ కారు చూసుకున్నట్లయితే పాల్వంచలో అయితే ఉందండి. ఇది తెలంగాణ కారు, 2021 కారు. ఓన్లీ తెలంగాణ మిత్రులకు మాత్రం ఉపయోగపడిద్దండి. ఆంధ్రప్రదేశ్ మిత్రులకు అయితే ఉపయోగపడదు. ఈ కారు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏ ఆర్టీఏకైనా నేను సీసీ తీసిస్తాను. మీరు నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కేవలం 2000 నుంచి 2500 రూపాయలు అయితే ఖర్చు అయితే వస్తుందండి. ఫ్రెండ్స్, కార్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ముందున్న కారు మారుతి సుజుకి ఎర్టిగా ZXi ప్లస్ వేరియంట్ అండి. ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. మారుతి సుజుకి ఎర్టిగా ZXi ఫుల్లీ టాప్ అండ్ వేరియంట్ అండి. ఫ్రెండ్స్, కార్ మోడల్ చూసుకున్నట్లయితే 2021 మోడల్ అండి. ఆర్సీ వ్యాలిడిటీ 2036 దాకా అయితే ఉందండి. ఈ కార్ ఇప్పటి వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం 38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. 38,000 కిలోమీటర్లు మాత్రమే తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. నిన్ననే షోరూమ్కి వెళ్ళింది. 38,000 కదా, మళ్ళీ మీరు 48,000 కిలోమీటర్లకి ఈ కారు జనరల్ సర్వీసింగ్ అనేది చేయించుకోవాల్సి ఉంటుందండి. 38,000 కిలోమీటర్లు తిరిగింది. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయితే ఉందండి. షోరూమ్ పీస్తో ఈ కార్ అయితే సమానం అండి. ఫ్రెండ్స్, అలాగే ఈ కార్ ఫ్యూయల్ టైప్ చూసుకున్నట్లయితే పెట్రోల్ కార్ అండి. గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి. ఈ కార్కి తెలంగాణలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ అండి. ఇక్కడ ఫస్ట్ ఓనర్ అయితే ఉన్నారండి. తెలంగాణలో ఏ ఆర్టీఓ ఆఫీస్కైనా సీసీ తీసిస్తానండి. నేమ్ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి 2000 రూపాయలు ఖర్చు అయితే వచ్చిందండి. ఫ్రెండ్స్, ఇక కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ముందుగా ఈ కార్ ఇంజన్ కండిషన్ అండి. ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి. ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. ఇంజన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి. అలాగే ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది. అలాగే 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కార్ అయితే వస్తుంది. గేర్స్ చాలా స్మూత్ గా పడుతున్నాయి. అలాగే క్లచ్ చాలా స్మూత్ గా ఉంది. కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి. అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదండి. ఇక టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారుకు ఉన్నటువంటి 4 టైర్స్ కూడా రీసెంట్ గా వేపించారండి. దాదాపుగా 100కి 100% టైర్స్ అయితే ఉన్నాయి. స్టెప్నీ టైర్స్ చూసుకున్నట్లయితే 100కి 60% టైర్ అయితే ఉందండి. అలాగే టాప్ అండ్ వేరియంట్ ZXi ప్లస్ అనేది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఈ కార్కి ఎలై వీల్స్ అయితే ఉన్నాయండి. ఎలై వీల్స్ మీద కూడా ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి. జెన్యూన్ గా అయితే ఉన్నాయండి. అలాగే ఈ కార్కి ఫుట్ బోర్డ్ కూడా ఆఫ్టర్ మార్కెట్ వేయించుకోవడం అయితే జరిగిందండి. ఇక మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే 1 లీటర్ డీజిల్ కి హైవే మీద దాదాపుగా 16 నుంచి 18 మధ్యలో అయితే మైలేజ్ అయితే వచ్చిందండి. ఏసీ చూసుకున్నట్లయితే చిల్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉందండి. అలాగే రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి. మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో అయితే ఉంది. ఈ కార్కి పవర్ స్టీరింగ్ ఉంది. స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు. అలాగే పవర్ విండోస్ 4 వర్కింగ్ లో అయితే ఉన్నాయి. సెంట్రల్ లాకింగ్ ఉంది. కీ చూసుకున్నట్లయితే కార్కి 2 కీస్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి. సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్లో డ్రైవర్ సైడ్ కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. అలాగే ABS యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఈ కార్కి అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి. అలాగే సేఫ్టీ పరంగా బ్యాక్ స్టీల్ బంపరు, అలాగే ఫ్రంట్ స్టీల్ బంపర్ కూడా ఆఫ్టర్ మార్కెట్ అయితే వేయించుకోవడం అయితే జరిగిందండి. ఫ్రెండ్స్, అలాగే ఇక కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే 7 సీటర్ కార్ అండి. కారు సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఇక కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే కారుకు ₹1 కూడా పెట్టుబడి లేదు. కేవలం తీసుకొని ఈ కారును అయితే నడుపుకోవడమే అండి. కారుకు ₹1 కూడా పెట్టుబడి లేదండి. కారు బాడీ పరంగా కారు కలర్ వచ్చేసి బ్లూ కలర్ కార్ అండి. 100కి 100% ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు. నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఈ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి. పిల్లర్స్ చూసుకున్నట్లయితే ABCD లెఫ్ట్లో ఉన్నటువంటి 4 పిల్లర్స్, రైట్లో ఉన్నటువంటి 8 పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో ఉంది. రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి 2 లెగ్స్ కానీ, రేడియేటర్ పట్టీ కానీ, అలాగే డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ, బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి. ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ అండ్ ఆటో ఫోల్డబుల్ సైడ్ ఇండికేటర్స్, మిర్రర్స్ అయితే వస్తాయి. ఇవి కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి. అలాగే రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. కింద బాడీకి కూడా ఎటువంటి డెన్స్ కానీ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్ గా అయితే ఉందండి. ఫ్రెండ్స్, ఇన్సూరెన్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కార్కి ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ ఒకటి లేదండి. ఇన్సూరెన్స్ ఒకటి లేదు. కొన్నవాళ్ళు, అంటే మీరు ఎవరైతే కొనుక్కుంటారో కొన్న వాళ్ళే ఈ కార్కి ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది. కారు మీద తెలంగాణలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. అలాగే మీకు ఎవరికైనా ఫైనాన్స్ కావాలన్నా కూడా ఫైనాన్స్ ఫెసిలిటీ అనేది మేము కల్పించడం అయితే జరిగిద్దండి. ఫైనాన్స్ కూడా ఇప్పించడం అయితే జరిగిద్దండి. ఫ్రెండ్స్, ఇక కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 10,50,000 రూపాయలుగా కారు ఓనర్ గారు చెప్తున్నారు. కారు ఓనర్ గారు 10,50,000 రూపాయలు చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు. ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి. ఇది పెట్రోల్ కారు,
కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జీ అయితే దీనికైతే లేదు, ఓన్లీ ప్యూర్ పెట్రోల్ అనమాట. మీరు ఆఫ్టర్ మార్కెట్ ఒకవేళ సిఎన్జీ పెట్టించుకోవాలన్నా కూడా పెట్టించుకోవచ్చు అండి. 10,50,000 కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చూడొచ్చండి. బ్లూ కలర్ కారు నెంబర్ 1గా అయితే ఉంది. కారుకి రూపాయి కూడా పెట్టుబడి లేదు, షోరూమ్ పీస్ అండి. చూడొచ్చండి అన్న, కీ ఇవ్వ. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే ఈ కార్కి స్మార్ట్ సెన్సార్ కీస్ వస్తాయండి. 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి. కార్ కీస్ చూసుకున్నట్లయితే 2 కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. అలాగే హెడ్ ల్యాంప్స్ చూసుకున్నట్లయితే 100కి 100% హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. ప్రొజెక్టర్ అండ్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫాగ్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. గ్రిల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. సేఫ్టీ విషయంలో ఫ్రంట్ స్టీల్ బంపర్ కూడా వేయించుకోవడం అయితే జరిగిందండి. అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు. కారు యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 100% టైర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే ఎలాయ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్కి చూడొచ్చండి, చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ అయితే ఉందండి. అలాగే ఎలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉంది. దాదాపుగా 15,000 రూపాయల ఫుట్ బోర్డ్ అయితే కారుకి అయితే ఉందండి. కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి. అలాగే కారు యొక్క బ్యాక్ వీవింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి 2 టెయిల్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే వాషర్ విత్ వైబర్ అయితే ఉంది. అలాగే డీఫాగర్ అయితే ఉందండి. అలాగే రివర్స్ కెమెరా, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్, సేఫ్టీ విషయంలో స్టీల్ బంపర్ కూడా అయితే ఉందండి. అలాగే చూడొచ్చు స్పోర్టివ్ లుక్ స్పాయిలర్ అయితే ఉంది. ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. కారు యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెంట్స్ అయితే లేవు. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉంది కారు. అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ విషయంలో 100కి దాదాపుగా 100% టైర్స్ ఉన్నాయి. ఎలాయ్ వీల్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే కారు యొక్క రైట్ సైడ్ లుక్ దగ్గరగా చూపిస్తున్నాను చూడొచ్చండి. చాలా అంటే చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల టైర్ చూసుకున్నట్లయితే 100కి 100% టైర్ ఉంది. ఎలాయ్ వీల్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే ఫుట్ బోర్డ్ కూడా అయితే ఉందండి. అలాగే కారుకి రిక్వెస్ట్ సెన్సార్స్ కూడా అయితే ఉన్నాయండి. డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే బాడీ పంచింగ్ పర్ఫెక్ట్గా అయితే ఉంది. అలాగే చూసుకున్నట్లయితే 4 పవర్ విండోస్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. మిర్రర్ కంట్రోల్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి. సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి 80 నుంచి 90% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు. అలాగే రూఫ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే చూడొచ్చండి, ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే పుష్ స్టార్ట్ బటన్తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి. కారు స్టార్ట్ అయిందా లేదా అన్నట్టుగా ఉంది. అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు, చాలా స్మూత్గా అయితే ఉంది. అలాగే హారన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్, బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కూడా అయితే ఉన్నాయండి. రీడింగ్ చూసుకున్నట్లయితే 38,000 చూడొచ్చు, 38,615 కిలోమీటర్లు తిరిగింది. జెన్యూన్ రీడింగ్. క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి. అలాగే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది. అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది. 1 నుంచి 5 దాకా కూడా గేర్స్ చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయి. గేర్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి. అలాగే చూసుకున్నట్లయితే రివర్స్ వీవింగ్ కెమెరా, హెచ్డి కెమెరా చాలా క్లారిటీగా అయితే కానొస్తుందండి. సేఫ్టీ విషయంలో డ్రైవర్ సైడ్, కో డ్రైవర్ సైడ్ 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి. డాష్ బోర్డ్ లుక్ చూడొచ్చు, చాలా నీట్గా ఉంది. 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చండి. అలాగే హామ్ రెస్ట్ ఉంది. ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్ చూపిస్తానండి. బానెట్ ఎత్తామన్నా ఒకసారి చూడొచ్చండి. వెనకాల సీట్ కవర్ చూసుకున్నట్లయితే 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయి. రియర్ ఏసీ వెన్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి. రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. వెనకాల సీట్ కవర్స్ 100కి దాదాపుగా 80% సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి. అలాగే డోర్ యొక్క పేస్టింగ్ కానీ బాడీ యొక్క పంచింగ్ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉందండి. అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్, బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి. బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చండి. బూట్ స్పేస్ అనేది చాలా స్పేషియస్గా అయితే ఉంటుంది చూడొచ్చు. కారు చాలా నీట్గా ఉంది. అలాగే బాడీ పంచింగ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. ఎక్కడ బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు. పర్ఫెక్ట్గా అయితే ఉందండి. కారు కొత్త కారు అండి. ఇక దీని గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఇక మీకు ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను. అలాగే చూసుకున్నట్లయితే చూడొచ్చండి, లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి. అలాగే రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది. అలాగే ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్గా అయితే ఉందండి. అన్న ఒకసారి యాక్సిలేటర్ ఇవా తక్కువ కొద్దిగా ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా అయితే ఉందండి. మళ్ళొకసారి అన్న, మళ్ళొకసారి ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి. అలాగే బ్యాటరీ ప్రాబ్లం కూడా ఏం లేదు. అన్న ఒకసారి ఇంజన్ ఆపవా,
మళ్ళీ నేను స్టార్ట్ చేయి అన్నప్పుడు చేయండి. అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. అలాగే బానెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది. మొత్తం కంపెనీతో వచ్చినటువంటి లేబుల్స్ అయితే ఉన్నాయి. ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చెమ్మలు కానీ అయితే ఏం లేవండి. అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి. మళ్ళీ ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తాను. ఒక్కసారి స్టార్ట్ చేయన్న. సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది. ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు. ఓకే అన్న, బంద్ చేయండి. 2021 మారుతి సుజుకి ఎర్టిగా ZXi ప్లస్ వేరియంట్ అండి. టాప్ అండ్ వేరియంట్ అండి. 38,000 తిరిగినటువంటి కారు, ఫస్ట్ ఓనర్ కారు. ఇన్సూరెన్స్ ఒకటి లేదు, మీరు కట్టుకోవాల్సి ఉంటుంది. కారు కాస్ట్ చూసుకున్నట్లయితే 10,50,000 రూపాయలు చెప్తున్నారు. చేపించేది కూడా ఏం లేదు, ఒక ఇన్సూరెన్స్ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది. 10,50,000 రూపాయలు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి. ఫైనల్స్ కావాలన్నా కూడా ఫైనల్స్ అయితే ఇప్పిస్తామండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు PV సిమున్నా అని అందరికీ బాయ్. జై హింద్.